బాలీవుడ్ వెళ్ళే కోరిక బాగా ఉన్నట్టుంది. బాలీవుడ్ అట్లానే లేదండి, నాకు తెలిసి సినిమా ఇస్ యూనివర్సల్ అండి. ఇప్పుడు ఎక్కడో బెంగళూరులో మలయాళంలో తీసిన బెంగళూరు డేస్ మొత్తం ఇండియా మొత్తం చూసారు. ఇఫ్ యూ మేక్ గుడ్ ఫిల్మ్ పీపుల్ విల్ టేక్ నోటీస్ ఆఫ్ యర్ ఫిల్మ్ అని నా ఒపీనియన్. అండ్ నువ్వు ఇక్కడ కాదు బాలీవుడ్ వెళ్ళు అని చాలామంది చెప్పిన రోజులు ఉన్నాయి. ముందు ఇక్కడ ఆల్రెడీ ఒక ఫుటింగ్ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్లీ ఊహలు గుసుకొస్తాడు చూసి నాకు తమిళ రీమేక్స్ కావాలని ఫోన్ చేసిన ఇండస్ట్రీ వాళ్ళు, హిందీలో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందని ఇండస్ట్రీ వాళ్ళు చేసి ఉన్నాయి. సో ఊహలు గుసుకొస్తాడు కొంచెం వెళ్ళింది. ఎప్పుడన్నా నిజంగా అంత సినిమా తీయగలిగితే, బట్ ఐ వాంట్ గో యాజ్ ఎ తెలుగు ఫిల్మ్ మేకర్ అండి. ఐ డోంట్ వాంట్ గో యాజ్ లైక్ ఎ తెలుగు పర్సన్ హూస్ మేకింగ్ హిందీ ఫిల్మ్స్. ఐ వాంట్ టు టేక్ మై ఫిల్మ్ విత్ మీ. సో నాకు తెలిసి రెండు చేయొచ్చు. కాకపోతే ఊహలు గుసుకొస్తాడు ఇస్ నాట్ అన్ ఒరిజినల్ ఐడియా. ఎస్ బాస్ అనే సినిమా వచ్చింది అండ్ ఆ లైన్లో చాలా సినిమాలు వచ్చాయి. సో అది నేను రీమేక్ చేయాలని, అది రీమేక్ చేయదగ్గ సినిమా నేను అనుకోవట్లేదు. జోక్స్ చేయొచ్చేమో చూద్దాం. ఓకే, అంటే మీకు స్టోరీ రైట్స్ మీకు ఉన్నాయండి? స్టోరీ రైట్స్ మీకు ఉన్నాయి, ప్రొడ్యూసర్స్ ఉంటాయా? నాకు గుర్తులేదండి, లేవు. కానీ నా ఆస్తులు తప్ప అప్పుడు అన్నిటి మీద సొంతంగా పెట్టాను. కానీ సాయి గారు ఈజ్ లైక్ ఎ వెరీ నైస్ పర్సన్ అండి. అప్పుడు యాక్చువల్లీ నాకు అండర్స్టాండింగ్ మీద వెళ్ళిపోదాం మొదలు పెట్టేద్దామంటే నాకు అగ్రిమెంట్ కావాలండి అని అగ్రిమెంట్ నేనే రాయించా. ఎందుకంటే అప్పటిదాకా జరిగిన ఎక్స్పీరియన్సెస్ నాకు వెరైటీగా ఉన్నాయి. సో నేను అడిగితే రాసిందే. సో అగ్రిమెంట్ అయితే నాకు స్టోరీ రైట్స్ వాళ్ళకే ఉన్నాయి నాకు తెలిసి, ఊహలు గుసగుసలాడే వరకు. ఇప్పుడు ఇక ముందు జాగ్రత్త పడతారా? జాగ్రత్త కాదండి, స్టోరీ రైట్స్ నా న్యాయంగా చెప్పాలంటే వెన్ యూ రీమేకింగ్ చేసినప్పుడు కథ నాది కదండి, దాంట్లో వచ్చే రెవెన్యూ కూడా నాది అవ్వాలి. అదే అందుకే అంటున్నాను రైట్స్ ఇక ముందైనా పడతా. ఇంక ముందు చూద్దామండి. అంటే నాకు మళ్ళీ ఇంకో కథ రాయగలనా రాయలేనా అనేది నాకు ఐ రెస్పెక్ట్. నాకు నిజంగా చాలా కష్టమైన పని, అన్నింటిలోకి కథ రాయడం కష్టం అండి టు బి ఆనెస్ట్. సో దానికి తగిన రివార్డ్ కూడా ఉండాలని ఒపీనియన్. ఇప్పుడు దీనికి డైలాగ్స్ కూడా మీరే? డైలాగ్స్ కూడా నేను రాశాను. సినిమా స్క్రిప్ట్ రిజిస్టర్ చేసిన తర్వాత కపూర్ అండ్ సన్స్ అని ఒక సినిమా వచ్చింది. అవును, ఆ ట్రైలర్ చూసి నాకు భయం వేసింది బేసికల్లీ. అప్పుడేమో ఊహలు గుసగుసలాడి తిద్దామంటే అది వచ్చింది, ఇప్పుడేమో ఇది వస్తుంది. ఇదేమో జనాలు ట్రైలర్ చూస్తేనేమో అన్నదమ్ములు ఒకే అమ్మాయి ప్రేమ విచిత్రంగా ఉంది, ఇది నాకు తేడా పడేటట్టు ఉందని బేసికల్లీ నేను జీవితంలో ఇంకా నేను అనుకున్న సినిమా తీయలేనని భయపడ్డా.